నమస్తే. భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమ యోగంలోని 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మన అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఏన ఎవరి చేతనైతే ఆత్మన మనస్సు ద్వారా ఆత్మయేవ మనస్సే జితః జయించబడిందో తస్య ఆత్మన ఆ జీవునికి ఆత్మాబంధు అతని మనస్సే బంధువు. అనాత్మనః మనస్సును జయించని వానికి మాత్రము ఆత్మైవ తన మనస్సే శత్రుత్వే శత్రువు వలె శత్రువత్ వర్తేత హాని కలిగించే శత్రువు వలె ప్రవర్తిస్తుంది. దీని తాత్పర్యం ఏమిటంటే, ఎవరైతే తన మనస్సును తాను జయించగలుగుతారో వారికి వారి మనస్సే పరమమిత్రుడు, బంధువు కూడా. కానీ ఎవరైతే మనస్సును అదుపులో ఉంచుకోలేరో వారికి వారి మనస్సే శత్రువులా మారి హాని కలుగజేస్తుంది అంటున్నారు. ఈ శ్లోకం మనకు అర్థం కావాలి అంటే మనం విశ్లేషణ చేసుకోవాలి. మనస్సే బంధువు. మనం ధ్యానం ద్వారా లేదా క్రమశిక్షణ ద్వారా మన ఆలోచనలను నియంత్రించుకున్నప్పుడు ఆ మనస్సు మనకు ప్రశాంతతను, విజయాన్ని ఇస్తుంది. నియంత్రణ లేని మనస్సు అనవసరమైన కోరికలకు, ఆందోళనలకు లోనై మనల్ని పతనం వైపు నడిపిస్తుంది. మనలోని శత్రువు బయట ఎక్కడో లేడు, అది మన లోపల ఉన్న అదుపులేని మనస్సే అని మనకి ఈ శ్లోకం చెబుతున్నది. చెప్పటం కాదు, హెచ్చరిస్తున్నది. ఇక్కడ ఆత్మ అనే పదాన్ని భగవానుడు వాడారు. దీన్ని మనస్సు అనే విధంగా అర్థం చేసుకుందాం మనం. ఎడ్వర్డ్ డెబోనో అని ఒక సైకాలజీ ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన 6 థింకింగ్ హ్యాట్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనకిచ్చారనమాట. దానిని ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు కొంచెం కొన్ని చిన్న చిన్న విషయాలు మనకు అర్థమవుతాయి. మనం ఎప్పుడు కూడా ఒకటే విధంగా ఆలోచిస్తే మనకు సమస్యలు వస్తాయి. మన ఆలోచనల్ని మార్చాలి. ఒక పని చేసినప్పుడు సక్సెస్ కాలేదనుకోండి, రెండవసారి ఆ పనిని మొదటిసారి చేసిన విధంగానే చేస్తే మళ్ళీ సక్సెస్ వస్తుందా? రాదు. సో థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ, డూ డిఫరెంట్లీ, దెన్ ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం అన్నమాట. ఇప్పుడు ఏదైనా సపోజ్ మనం ఏదైనా ఒక విషయం చెప్తాం అనుకోండి, ఒక నలుగురిలో కూర్చొని, ఒరేయ్ నేను ఫలానా చోటికి ఘాట్ రోడ్లో వెళదాం, వస్తారా మీరంతా, కారులో వెళదాం అన్నాం అనుకోండి. ఒకడంటాడు, అబ్బోహ అది చాలా డేంజరస్ రూటు, చాలా ప్రమాదాలు ఉన్నాయి, అబ్బా నేను రాను అంటాడు. ఇంకోటి అంటాడు, అబ్బా ఎంత బ్యూటిఫుల్ రోడ్ అది, చక్కగా చుట్టూ గ్రీనరీ ఉంటుంది, లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది అని అంటాడు ఇంకోడు. అంటే అక్కడ మంచి సీనరీ చూడాలి అనేటువంటి అవకాశాలని ఒక మనస్సు చూస్తే, మొదటి మనస్సు ఏం చూసింది? డేంజర్స్ను చూసింది. ఇక మూడవ మనస్సు అట్లా కాదు, కానీ ఆ రూట్ కాదు, నువ్వు అనుకునేటువంటి ఆ క్షేత్రానికి వెళదాం, వేరే రూట్లో వెళదాం మనం అంటే ఆల్టర్నేటివ్స్, కొత్త కొత్త మార్గాలు ఇంకొకటి చెప్తాడనమాట. ఇలా రకరకాలుగా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు రకరకాల మార్గాలు ప్రతిపాదిస్తూ ఉంటారు. ఒక పని మనం ఏదైనా సరే చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాంట్లో డేంజర్స్ చూసేవాడు ఒకడు ఉంటాడు, అవకాశాలు చూసేవాడు ఉంటాడు, కొత్త మార్గాలు చూసేవాడు ఉంటాడు, మనకు సలహాలు ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు. ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు. అయితే మన మనస్సు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తర్కం చేస్తుంటుంది, ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆవేశంలో ఉంటుంది. అంటే ఇన్ని రకాల టోపీలు మన నెత్తిన పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇన్ని రకాల భావావేశాలతో మన మనస్సు ఉంటుంది. నియంత్రణ లేని మనస్సు అనేటువంటిది అంటే ఇంపల్సివ్ అండ్ ఎమోషనల్ రియాక్షన్స్. నియంత్రణ లేని మనస్సు వలన ఇంపల్సివ్ అండ్ ఎమోషనల్ రియాక్షన్స్ వస్తాయి. ఇది మనకు శత్రువు. నియంత్రణ లేని మనస్సు మనకు శత్రువు. మనకు అవగాహన ఉన్న మనస్సు అంటే ఏమిటి అంటే, మన ఆలోచనలను అది గమనిస్తూ ఉంటుంది. ఇది మధ్యరకం స్థితి. ట్రైన్డ్ మనస్సు అంటే శిక్షణ పొందిన మనస్సు ధ్యానం ద్వారా ఇంకో రకంగా అంటే మన స్పందనలను కంట్రోల్ చేస్తుంది, మనకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఇస్తుంది. అది మనకు ఒక మంచి మిత్రుడు అన్నమాట. కాబట్టి ఇలాంటి మనస్సుని మనం చెప్పుకున్నాం కదా, ఏ మనస్సు అయితే మన స్వాధీనంలో ఉంటుందో అది మనకు మిత్రుడు, ఏ మనస్సు మనకు స్వాధీనంలో ఉండదో అది మనకు శత్రువు. మరి మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవడం ఎట్లా? ఒక చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తే అవుతుంది. మనలో ప్రతిరోజు ఒక నెగటివ్ థాట్ని మనం గుర్తించి, ఇది నిజమా ఈ థాట్, లేక అది నా భావన మాత్రమేనా,
ఇది నాకు మాత్రమే జరుగుతున్నదా, అందరికీ జరుగుతున్నదా, అన్ని చోట్ల ఉన్నదా, ఇది నా యొక్క భయం మాత్రమేనా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. దానికి మనం ఒక ఒక ఇంటర్ప్రిటేషన్స్, దానికి మనం కొన్ని వివరణలు ఇచ్చుకోవాలి. 5 నిమిషాలు మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మన మనస్సు ఈ విషయం మీద ఎక్కడికి వెళుతుందో మనం గమనించుకోవాలి. ఇది మన మనస్సుని మన మిత్రుడిగా చేసుకునేటువంటి మొదటి అడుగు అన్నమాట. అంటే మన ఆలోచనలను మనం నియంత్రిస్తే మన జీవితం మన నియంత్రణలో ఉంటుంది అని చాలా స్పష్టంగా భగవానుడు చెప్పారు. అనాత్మ అంటే నియంత్రణ లేని మనస్సు అంటే ఈ గందరగోళం ఆలోచనలు మన అదుపులోకి తెచ్చుకోవటమే ఏనాత్మైవాత్మనాజిత అంటే మనస్సును జయించటం. మన ఆలోచన సరళి మనకు ఒక మిత్రుడిలా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సహాయపడుతుందన్నమాట. పర్సెప్షన్ వర్సెస్ రియాలిటీ అంటే మన ఊహలు వాస్తవాలు. ఊహ ఎప్పుడూ భయంకరంగా ఉంటుంది, వాస్తవం సరళంగా ఉంటుంది. మన ఊహల్లో ప్రతిదాన్ని మనం ఇంట్లోనే కూర్చొని పడుకొని ఊహించుకుంటే ఎంతో భయంకరంగా ఉంటుంది. కానీ వాస్తవంలోకి నిజంగా మనం అడుగు పెడితే హే ఇంతేనా ఇది అని చాలా సరళంగా అనిపిస్తుంది. అంటే సరి అయిన సమాచారం లేకపోవటం వల్ల, ఈ ఊహల వల్ల మనం చాలా పనులను మనం వాయిదా వేస్తూ సక్సెస్ కాలేకపోతాం. కాబట్టి మనస్సు సరిగ్గా లేకపోతే పూర్ పర్సెప్షన్, అది మనకు వినాశనాన్ని కలిగించే శత్రువు అవుతుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.